రూల్ ఆఫ్ లా అన్నది మీరు అన్నట్టు ఒక ఇండివిజువల్ కావచ్చు, సొసైటీ కావచ్చు. ఎవరికైనా కూడా ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లా. అంటే సమాజంలో వీరికి ఒకలాగా చట్టం, వీరికి ఒకలాగా చట్టం, అలా పరిస్థితులు ఉన్నప్పుడు సమాజంలో చాలా డిస్టర్బెన్సెస్ ఎదురవుతాయి. చట్టం ముందు అందరూ సమానులే అన్నది ఒక ప్రధానమైన అంశం. మనం ఆ గ్రౌండ్ మీద మనం వెళ్తాం. సో దాన్ని ఏమవుతుందంటే లా మేకింగ్ దగ్గర నుంచి లా ఎన్ఫోర్స్మెంట్, ఆ తర్వాత వచ్చేసి దాన్ని ప్రాసిక్యూషన్ చేయడం, ఆ తర్వాత కోర్ట్స్కి తీసుకువెళ్ళడం, అండ్ దెన్ రిఫార్మేషనల్ సిస్టమ్, మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటాం. ఇవన్నీ కూడా దే బికమ్ పార్ట్ ఆఫ్ ది రూల్ ఆఫ్ లా. కాబట్టి ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్స్ దాంట్లో. మేబీ పోలీస్, ప్రాసిక్యూషన్, ది ప్రొసీజర్స్ అండ్ ది కోర్ట్స్. సో ఇవన్నీ కూడా సక్రమంగా ఉంటే దేశంలో ఏమవుతుందంటే చాలామంది ఏమనుకుంటారంటే రూల్ ఆఫ్ లాకి డెవలప్మెంట్కి పెద్ద సంబంధం లేదనుకుంటారు. కానీ యాక్చువల్గా డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుందంటే ఎక్కడైతే శాంతి ఉంటుందో, పీస్ ఉంటుందో అక్కడ డెవలప్మెంట్ అవుతుంది. పీస్ ఎక్కడ ఉంటుందంటే, శాంతి ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే జస్టిస్ ఉంటుందో, జస్టిస్ ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే రూల్ ఆఫ్ లా అన్నది ఇంప్లిమెంట్ చేయబడుతుందో అక్కడ జస్టిస్ ఉంటుంది. కాబట్టి అల్టిమేట్గా సమాజం యొక్క అభివృద్ధి అన్నది రూల్ ఆఫ్ లా మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టేట్లో రూల్ ఆఫ్ లా లేదు, ఆ స్టేట్కి ఇన్వెస్ట్మెంట్స్ రావు. మీకు నోబడీ ఈజ్ విల్లింగ్ టు కమ్ టు దట్ స్టేట్ అండ్ ఇన్వెస్ట్. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో తెలియదు. సో ఆ విధమైన అనిశ్చితమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ప్రాంతం డెవలప్ అవ్వదు. కాబట్టి నా దృష్టిలో మీరు అన్నట్టు రూల్ ఆఫ్ లా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ అన్ ఇండివిజువల్ బట్ ఆల్సో ఫర్ ది ఎంటైర్ సొసైటీ. అండ్ ఇన్ ది ప్రాసెస్ ఏమవుతుందంటే ఫైనల్గా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా కూడా రూల్ ఆఫ్ లా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో ఒక స్టేట్లో డెవలప్మెంటే లేదు అన్నారు కొన్ని సంవత్సరాల క్రితం. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ రూల్ ఆఫ్ లా లేదు. ఎవరు ఏ విధంగా అయినా చట్టాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని నడిపించవచ్చు. కాబట్టి ఆ స్టేట్స్ అన్నీ కూడా వెనకబడి ఉన్నాయి. ఏ స్టేట్స్లో అయితే రూల్ ఆఫ్ లా చక్కగా ఉందో ఆ స్టేట్స్ ఎకనామిక్గా ప్రోగ్రెస్ అవుతున్నాయి. కాబట్టి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇచ్చిన టాపిక్కి దట్ ఈజ్ మై రియాక్షన్. సుమేధ, లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా 2 కోణాల నుంచి చూడాలి. మొదటిది నిరంకుశ దేశాల్లో కూడా, అది పూర్వకాలం రాచరికంలో కూడా, మధ్యయుగంలో మీకు భూస్వామ్య వ్యవస్థలో కూడా మొట్టమొదటి ప్రభుత్వం చేసింది ఏమిటి? శాంతి భద్రతల్ని కాపాడడం, న్యాయం ఇవ్వడం. వాడు ఇచ్చే న్యాయం ఇవాడు మనకు నచ్చకపోవచ్చు, కానీ అదంటూ లేకపోతే సమాజంలో అసలు ఒక స్థిరత్వం లేదు, స్టెబిలిటీ లేదు, అరాచకత్వం వర్ధిల్లుతుంది. మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం హాయిగా, 100 మంది గోండాలు వచ్చి మన మీద కలబడ్డారు అనుకోండి, మనం ఎన్ని ఉపన్యాసాలు ఇస్తే ఏంటి, రాజ్యాంగం గురించి మాట్లాడితే ఏమిటి? అట్లాగే ఎవడో కొట్టేశాడు అన్యాయంగా, ఒక ఆడపిల్ల రోడ్డు మీద వెళ్తుంటే అనుమతి లేకుండా మీద చేయేసాడు, దాన్ని పట్టించుకోలేకపోతే ఇంకా సమాజం ఏముంది? మనుషుల్లో భద్రత ఏముంది? నమ్మకం ఏముంది? కానీ ఇదొక్కటే అయినట్టయితే ప్రజాస్వామ్యానికి ప్రాచీన కాలానికి తేడా లేదు. ఈవేళ ఆలోచించాల్సింది మనం, ఒకటి సకాలంలో న్యాయం అందాలి. నేరాలు కావచ్చు, లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా, లేకపోతే వ్యక్తుల మధ్య ఆస్తులు, మరొకటో మానవ సంబంధాలు, తగాదాలు ఉంటాయి, కాంట్రాక్టులు కావచ్చు, మరొకటి కావచ్చు. అవన్నీ వేగంగా, న్యాయంగా, సమర్థంగా, ఖర్చు లేకుండా పరిష్కారం కాకపోతే డబ్బున్నవాడిదే రాజ్యం అవుతుంది. రూల్ ఆఫ్ లా ప్రధానంగా కావాల్సింది సామాన్యుల కోసం, ఇది డబ్బున్నవాడి కోసం కాదు. డబ్బున్నవాడు లంచం ఇచ్చి పని చేయించుకుంటాడు, అధికారంలో ఉన్నవాడు పలుకుపడితే పని చేయించుకుంటాడు. సామాన్యుడిగా అవకాశం లేదు, ఆ హక్కులు రక్షించే అవకాశం లేకపోతే ఎక్కడ నేరం జరిగితే వాడు ఏ తప్పు చేయకపోయినా వాడి మీద నేరం మోపి వాడిని శిక్షిస్తారు, లేకపోతే వాడి హక్కుల్ని కాలరాచేసి వాడి హక్కులు ఇంకోటి కట్టబెడతాడు. అంటే రూల్ ఆఫ్ లా అనేది సంపన్నుల విషయం కాదు, సామాన్యుల విషయం. రెండో అంశం, ప్రజాస్వామ్యంలో మీరు అన్నట్టుగా ఇంతటితో పరిమితం అయితే చాలు. ప్రజాస్వామ్యంలో మనం ఆలోచించాల్సింది, చట్టం ఉన్నవాడికి చుట్టం కాకూడదు, బడితో ఉన్నవాడిదే బర్రె కాకూడదు. అధికారంలో ఉన్నా లేకపోయినా, ఏ కులమైనా మతమైనా చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందని నమ్మకం కలగాలి. రెండోది, చట్టాన్ని మించి ఎవడో పెద్దవాడు కాకూడదు. ఎంత గొప్పవాడు, దేశాధ్యక్షుడైనా, ప్రధానమంత్రి అయినా, కోటీశ్వరుడైనా కూడా చట్టం అంతకంటే పెద్దదిగా ఉండాలి. ప్రధాన న్యాయమూర్తి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎవరైనా సరే, ఏ పదవిలో ఉన్నా సరే చట్టం అంతకంటే పెద్దగా ఉండాలి. అందుకే మనం కేవలం శాంతి భద్రతలు అనకుండా చట్టబద్ధ పాలన అంటున్నాం. ఖచ్చితంగా మన దేశంలో రాజ్యాంగంలో కాగితం మీద ఉన్నా కూడా వాస్తవానికి లేదు, దాన్ని చాలా మార్చుకోవాలి. అది చేయకపోతే లక్ష్మణ్ గారు చాలా చక్కగా చెప్పారు, సమాజం అల్లకల్లోలం కావటం కాకుండా
ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. నేను రేపొద్దున కష్టపడి పెట్టుబడులు పెట్టి ఏదో ఆస్తులు సంపాదించాను, ఎవరో గొండాలు వచ్చి ఫ్యాక్టరీని దోచుకుంటారని చెప్పంటే నేనేం చేస్తాను? లేకపోతే అధికారి వచ్చి లంచం ఇవ్వకపోతే మూసేస్తానని చెప్పని బెదిరిస్తే నేనేం చేయగలను? లేకపోతే పోటీలో నేను బాగా చేసినా కూడా పోటీలో తట్టుకోలేనని తీసుకొచ్చి వాడికి కట్టబెడితే కాంట్రాక్ట్ మరొకటి నేనేం చేయగలను? వ్యవస్థ నష్టపోతుంది, పెట్టుబడి పెట్టేవాడు ముందుకు రాదు. కాబట్టి రూల్ ఆఫ్ లా అన్నది ఆ భాష సామాన్య ప్రజలకు అర్థం కాకపోవచ్చు. మన హక్కుల్ని అందరికీ సమానంగా కాపాడడం అన్నది, సమర్థంగా న్యాయం ఇవ్వటం అన్నది ఆధునిక సమాజానికి, ఆర్థిక వ్యవస్థకి ప్రాణం. ఇవాళ చాలా వేగంగా ఎదగాలనుకుంటున్నాం వచ్చే 20 ఏళ్ళు ఈ దేశంలో. ఒక పెద్ద ప్రతిబంధకం మన కాంట్రాక్టులు సకాలంలో అమలుగా ఈ దేశంలో. కాగితం మీద సంతకాలు ఏం పెట్టినా కూడా ఏదైనా చెల్లిపోతుంది. బడితున్నాడు బర్రె అవుతున్నది. మీరు ఇల్లు అద్దెకిస్తే వాడు సొంతంగా ఆక్యుపై చేయాలన్నా కూడా ఇంటి నుంచి ఖాళీ చేసే శక్తి మీకు లేదు. మీరు అప్పిస్తే అప్పు తిరిగి తీస్తాడు నమ్మకం లేదు. పత్రాలు ఉన్నా కూడా మరి వాడు చెక్ ఇస్తే బ్యాంకులో కనుక ఖరారు చెల్లకపోతే అన్యాయం చేస్తే చట్టాలున్నా కూడా ఉపయోగం లేదు. మనందరికీ అనుభవం ఉన్నది. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి మరి డబ్బులు ఇస్తే రాకపోవటమో, లేకపోతే వాడు మోసం చేయటమో, అంత చెక్ రూపంలో న్యాయంగా జరిగినా కూడా కాంట్రాక్ట్ అమలు కాకపోవటమో, మనం ఏం చేస్తున్నాం? పోలీస్ అధికారి దగ్గర పోయి సార్ మీరు ఏమైనా చేసి పెట్టినట్టున్నాం, లేదా గోండ దగ్గర పోయి అన్నా నువ్వు చూసుకో అని చెప్పంటున్నాం. ఇది పద్ధతి కాదు. అంచేత చట్టబద్ధ పాలనని సమూలంగా మార్చకపోయినట్టే దాన్ని 4 అంశాలు చెప్పారు. పోలీస్ యంత్రాంగము నేర పరిశోధన గురించి, మరి ప్రాసిక్యూషను మళ్ళీ నేరాలను గురించి, నేర విచారణ గురించి, 3ది ప్రొసీజర్లు, అది క్రిమినల్ కానీ సివిల్ కానీ. ఇవన్నీ బాగున్నా కూడా కోర్టులో న్యాయ వ్యవస్థ సరైన సంఖ్యలో జడ్జిలు ఉన్నారా, వాళ్ళని సరిగ్గా నియామకం చేస్తున్నామా, వాళ్ళు సమర్థంగా చేస్తున్నారా, వాళ్ళు జవాబుదారీగా ఉంటున్నారా, ఈ మొత్తాన్ని సమూలంగా మార్చాలి. చాలా అదే సమయంలో వ్యవస్థను గందరగోళం చేయకుండా మార్చాలి. అన్ని వర్గాలని విశ్వాసంలో తీసుకుని పోలీసులను కావచ్చు, మరి లాయర్లను కావచ్చు, జడ్జిలను కావచ్చు, అధికార యంత్రాంగాన్ని కావచ్చు, సమాజాన్ని కావచ్చు, పౌర హక్కుల బృందాలను కావచ్చు, అందరిని విశ్వాసం అన్ని విషయాలను కూడా సమగ్రంగా అధ్యయనం చేసి మనం సమతూకాన్ని సాధించాలి.